Hello my dear friends, welcome back to our channel My Dream My Goal. ఈ వీడియోకి వెళ్ళే ముందు చిన్న గమనిక, మీరు మొదటిసారిగా మా ఛానల్ విజిట్ చేసినట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మేము పెట్టే వీడియోస్ మొదటగా మీరు పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ఆఫ్ వీడియో. ఇకపోతే కనుక మనం నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్దాము. ఇక్కడికి ఇంపార్టెంట్గా మనం ఇక్కడ చూడొచ్చు, భూరక్షణతో భూములకు భరోసా. ఇక భూములకి భరోసా అని చెప్పేసి ఇక మీకు స్క్రీన్లో కనబడుతుంది కదా, బాక్స్ ఒకటి గీసాము. ఈ బాక్స్లో మీరు చూడొచ్చు, వైఎస్ఆర్ జగన్ అన్న శాశ్వత భూమి హక్కు భూరక్ష పేరుతో ఖరారు చేశారు. భూరక్ష ఈ పేరునైతే మీరు ఒకసారి జ్ఞాపకం ఉంచుకోవాలి. జనవరి 1వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. 3 దశల్లో 2023 ఆగస్టు నాటికి ఇక ప్రోగ్రామ్ అయితే పూర్తవుతుందని చెప్పేసి ఇక పేపర్లు అయితే మనం చూడవచ్చు. రాజకీయపరమైనటువంటివి మనం వెళ్ళవలసిన అవసరం లేదు. మనకి ఏదైతే ఇంపార్టెంటో ఎగ్జామ్స్కి సంబంధించినంత వరకు మనకి ఏవైతే వస్తాయో అని మీకు అనిపించిందో దాని గురించి మీరు ఒకసారి చూడండి. ఇక్కడ భారత్లో ప్రపంచ ఆయుర్వేద కేంద్రం దేశానికి గర్వకారణమని మోదీ గారు అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి మనం చూద్దాము. ఇది వివరాలు 6 పేజీలోనే, దానికి మీకు వివరంగా చెప్తాను. ఒబామా పేరు మీద ఒక బుక్ అయితే రావడం జరిగింది. ఆ బుక్ గురించి మనం చూద్దాము. ఏ ప్రామిస్ ల్యాండ్ అని చెప్పి ఒక బుక్ అయితే రావడం జరిగింది. దీని గురించి ఒకసారి మనం చూద్దాము. ఇకపోతే కనుక పాక్ దుస్సాహసం అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. జవాన్ల మీద మళ్ళీ కాల్పులు అయితే మొదలుపెట్టారు. ఇక మనకు అవసరమైన రీతిలో చూసుకుంటే కనుక ఇక పోలవరం ప్రాజెక్ట్ కోసం అయితే కనుక ఇక్కడ ఒకసారి మనం చూడవచ్చు, నాడు నేడు అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏ డేట్ మొదలుపెట్టారు, ఏ డేట్ని ఎండ్ చేశారు, ఎంత ఖర్చు చేశారు అన్న విషయాలు మాత్రమే గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. దీని గురించి కూడా చూద్దాము. అదేవిధంగా ఇంక నెక్స్ట్ చూస్తే కనుక ఇక ఆన్లైన్ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ ఎవరైతే కనుక దరఖాస్తు చేయాలనుకుంటున్నారో ఈ నెల 27వ తారీఖు వరకు గడువు అయితే ఉంది. ఒకసారి చూడండి, అభ్యర్థులు ఎవరైతే కనుక దానికి అప్లై చేయాలనుకుంటున్నారో వారు చూడవచ్చు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. మనం చూడవలసింది భారత మహిళలకు కమల ఆదర్శం ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ కనబడుతుంది. శ్వేత సౌధంలో అడుగు పెట్టబోతున్న మొట్టమొదటి ఆసియన్ భారత నల్లజాతి మూలాలు కలిగినటువంటి వ్యక్తిగా కమలా హ్యారిస్ సృష్టించనున్నారు. అరకొర ఉద్దీపన అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే ఇందులో రావడం జరిగింది. ఇదైతే చాలా ఇంపార్టెంట్ ఇన్ ఎకానమీ. మనం చూసుకోవచ్చు, కరోనా వల్ల చాలా ఆర్థికంగా మాన్యులకు మనం వెళ్ళిపోయి ఉన్నాము. మరి ఇటువంటి సమయంలో మన సెంట్రల్ గవర్నమెంట్ ఏమేమి లక్ష్యాలతో ముందుకు వెళ్తుందని చెప్పేసి మనం ఇక్కడ చూడొచ్చు. ఇకపోతే కనుక ముందుకు వెళ్దాము. ఫ్యామిలీ అయితే కనుక కొంతమంది పేపర్స్లో చూద్దామంటే ఫస్ట్ కొన్ని ఫ్యామిలీ తీసి అండ్ ఫ్యామిలీలో జరిగిన నజరానాలు, వాళ్ళ కోసం సంబంధించినటువంటి మ్యాటర్స్ ఏవైతే ఇష్టంగా చూస్తారో అవి చూస్తాం జరుగుతారు. కానీ కాంపిటేటివ్ ఫీల్డ్లో వీని నుంచి వసుంధర నుంచి కానీ ఫ్యామిలీ నుంచి రావడం క్వశ్చన్లు అయితే రావడం లేదు. కాబట్టి గమనించండి, వచ్చిన అవి టాప్ అంటే జాతీయ పరంగా వచ్చిన ఫిలిమ్స్ ఏవైతే ఉంటాయో, ఏవైతే అవార్డ్స్ వచ్చినాయో దాని నుంచి మనం అయితే చూడొచ్చు. ఇక నెక్స్ట్ పోతే కనుక కాశ్మీర్లో పాక్ దుస్సాహసం అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ కనబడుతుంది. భారత్లో ప్రపంచ ఆయుర్వేద కేంద్రం ఇక్కడైతే మనం చూడొచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన చేసింది. దీనికి గర్వకారం అంటున్న మోదీ నుంచి ఒక టైటిల్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. గుజరాత్లో జామ్నగర్ ఒకటి అండ్ రాజస్థాన్లో జైపూర్ ఒకటి 2 ఆయుర్వేద కేంద్రాలను అయితే నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. సో ఇటువంటి కంటెంట్ని మీరు రాసుకోవాలి. అండ్ ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి QRSMA ప్రయోగం విజయవంతమైన జరిగింది. ఇక్కడ ఒకసారి చూద్దాము. దేశీయంగా తయారైనటువంటి అత్యాధునిక క్విక్ రియాక్షన్స్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ QRSAM వ్యవస్థ నిర్దేశిత లక్ష్యాన్ని సాధించింది. ఈ క్షిపణిని శుక్రవారం మధ్యాహ్నం ఒడిశా రాష్ట్రం చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ITR నుంచి ప్రయోగించారు. సో ఇక్కడ మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మనం చూడొచ్చు. మీకు ఈ వీడియోలో చూస్తున్నటువంటి ఈ బాక్సులు అయితే ఉన్నావో అవి కూడా మీకు ఇంపార్టెంట్ అని పెట్టడం అనేది జరిగింది. ఇకపోతే కనుక మనం చూడొచ్చు, ఇక్కడ ఒబామా గురించి అయితే ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది.
అపరిపక్వత, సౌందర్యం, చిత్తశుద్ధి. ఈయన బుక్లో కనిపించినటువంటి ఈ లైన్స్ ఇవి. ఒక్కొక్క వ్యక్తి కోసము ఈయన ఏ పదాలు ఉపయోగించి రాసించారని చెప్పేసి ఇక్కడైతే మనం చూడొచ్చు. ఎవరి గురించి ఆయన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఒక బుక్ రూపంలో అయితే తీసుకురావడం జరిగింది. ఈ బుక్ నేమ్ వచ్చేటికి ఏ ప్రామిస్డ్ ల్యాండ్ అని చెప్పేసి ఈ నామకరణం పెట్టడం జరిగింది. కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్గా చూసుకోవచ్చు. ఇకపోతే కనుక ఇక్కడ మనం చూడొచ్చు ప్రాజెక్టులు 27 ప్రాజెక్టులు అయితే కనుక ఒక టైటిల్ అయితే ఉంది. 39,980 కోట్ల వ్యయంతో 27 ప్రాజెక్టులు అయితే కనుక మన కృష్ణా నదికి సంబంధించినవి మనం చూడొచ్చు. ఇలాంటివి కూడా మనము ఒకసారి అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇకపోతే కనుక ఇక స్పోర్ట్స్ కేటగిరీకి వస్తే కనుక మనకి ఈరోజు పేపర్లో మనకి అంత ఉపయోగకరమైన మ్యాటర్ అయితే లేదు. మనం ఇక్కడ చూడొచ్చు ఆపద రోజునే 10,000 తక్షణ సాయం అని చెప్పేసి ఒక టైటిల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే మనం చూడొచ్చు. ఇకపోతే కనుక ఇది కూడా ఒకసారి చూడండి. ఇకపోతే కనుక మనకి ఇందులో వచ్చేసి బిల్ గేట్స్ సంస్థలో రిలయన్స్ పెట్టుబడులు అని చెప్పేసి మరొక ఆర్టికల్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడ మనం ప్రధానంగా చూస్తే రిలయన్స్ మనకి బిల్ గేట్స్ సంస్థలు కనుక పెట్టుబడులు అయితే పెట్టడం జరుగుతుందని చెప్పేసి మనమైతే చూడొచ్చు. ఇకపోతే కనుక మనకి సంబంధించినట్టు వరకు ఇక ఫిల్మ్ న్యూస్ నుంచి కూడా మనకి దిగవచ్చేది ఏమీ లేదు. ఇక మనకి ఇక్కడ బిజినెస్లో వచ్చేసరికి ఇది బాగా ఇంపార్టెంట్. ఎకనామీకి 2021 బడ్జెట్ సంప్రదింపులు ఈమెయిల్ ద్వారానే అని చెప్పేసి ఇంకొక ఆర్టికల్ అయితే మనకు కనబడుతుంది. దీంట్లో మనం చూసుకుంటే కనుక ఆర్థిక శాఖ నిర్ణయం, ఇందుకు త్వరలో ప్రత్యేక ఈమెయిల్ ఐడి రూపకల్పన, mygov.in పోర్టల్కు ప్రజల సూచనలను పంపించవచ్చని విజ్ఞప్తి. 2021 బడ్జెట్ సంప్రదింపులు అయితే ఈమెయిల్ ద్వారా జరుగుతుందని చెప్పేసి మనం చూడవచ్చు. ఎందుకంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్నాము, కరోనా సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి సోషల్ డిస్టెన్సింగ్ పాటించవలసిందిగా ఉంటుంది. కాబట్టి ఇక సమావేశాలని నిర్ణయించడం అనేది ద్వారా కూడా మనం చేయొచ్చు అని చెప్పేసి కొత్తగా తీసుకురావడం జరిగింది. ఇక ఈమెయిల్ గురించి మనం చూసుకున్నట్లయితే కనుక 15 నుంచి 30 వరకు అందుబాటులో mygov.in పోర్టల్ అని చెప్పి ఒక పోర్టల్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. బడ్జెట్ కోసం మనకి తెలిసినటువంటి అంశాలు ఎవరైనా మనం వాళ్ళకి తెలియజేయాలనుకోనికి ఈ పోర్టల్ ద్వారా ఈమెయిల్ అయితే చేయొచ్చు. ఇక్కడ మనం 2019-20కి చూసుకుని ద్రవ్యలోటు జీడిపిలో 4.6% అయితే ఉంది. కానీ రానున్నటువంటి రోజుల్లో కనుక అంటే నెక్స్ట్ 2021లో చూసుకుంటే కనుక మనకి ఈ యొక్క 4.6 కాస్త డబల్స్ డిజిట్లోకి వెళ్ళిపోయే అవసరం అయితే ఉందని చెప్పేసి మనం ఇక్కడ ఆర్టికల్ ద్వారా చూడవచ్చు. ఇకపోతే ఈ రోజుకి ఇక న్యూస్ అయితే ఇది. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి పంపించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొంత సపోర్ట్ అయితే చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.